అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. పీఎం మోదీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ అని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే హ్యాపీగా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే అఫ్ కోర్స్ 50% టారిఫ్స్ మన మీద పడుతున్నాయి. సో దీనివల్ల రెండు సైడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఈ ట్రేడ్ వార్ అనేది, టారిఫ్ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీని వెనుక రీజన్స్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నది ఎవరు? కంట్రీసా, కంపెనీసా, కామన్ పీపులా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎకానమిస్ట్ డాక్టర్ అల్లడి అంజయ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఈ ట్రేడ్ వార్, టారిఫ్ వార్ అనేది ఎప్పటి నుండో జరుగుతుంది. అండ్ 50% టారిఫ్స్ అంటే మళ్ళీ ఇంక్రీజ్ చేసినాక తర్వాత కూడా ఇంకా అంటే మళ్ళీ ఏమన్నా విత్డ్రా అవుతారా అన్నట్టుగా అనిపించింది. బట్ ఎలాంటి ఇది లేకుండా ఇంపాక్ట్ అనేది అందరి మీద పడుతుంది. 2 sides పడుతుంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో హూ ఇస్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇక్కడ బెనిఫిట్ అనే దానికంటే ఇక్కడ టారిఫ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ మనం చెక్ చేసుకోవాలి. అసలు టారిఫ్స్ ఎందుకు విధిస్తారు? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎకనామిక్స్? అంటే ఇది ఎకానమీ టెక్నాలజీ కాబట్టి మనం ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం. రైట్. అంటే బేసిక్గా క్లాసికల్ ఎకనామిస్ట్లు ఏం చేశారు అంటే ఒక దేశం ప్రొటెక్ట్ కావాలి అనేది వాడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఒక దేశం ప్రొటెక్ట్ కావాలి, దేశంలో ప్రొడక్షన్ కావాలి, అండ్ కంపెనీస్ కావాలి, ఎంప్లాయీస్ బెనిఫిట్ అవ్వాలి. ఇది మెయిన్ సినారియో. దీన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమని స్టార్టింగ్లో క్లాసికల్ ఎకనామిస్ట్ అంటారు, వారు ఈ యొక్క టారిఫ్ పాలసీ తీసుకొచ్చారు. అయితే ఏంటి మెల్లిమెల్లిగా ఏమైందండి టారిఫ్ పాలసీ అనేది? రాజ్యం మారడం అంటే ఇక్కడ గవర్నమెంట్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ కొత్తగా వచ్చే లీడర్స్ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్టార్టింగ్లో ఇది ఒక డెవలప్మెంటల్ సంబంధించిన ఒక సూచిక వాడేవారు, అంటే డెవలప్మెంటల్ ఇండెక్స్గా వాడేవారు. అది చిన్నగా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే వన్ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఇండెక్స్ అయిపోయింది. అంటే నేను ఒత్తిడి చేస్తాను. ఎలా ఒత్తిడి చేస్తాను? మాట్లాడను, ఏమి చేయను, ఒక టారిఫ్ ఇంపోజ్ చేస్తాను, వాటిపైన ప్రెజర్ అవుతుంది, అరుస్తాడు, అరిచినాకండి యాక్షన్ తీసుకుందాం అనే కాన్సెప్ట్లో ఉందన్నమాట. ఇది కూడా ఎలా ఉంటుందంటే కంట్రీస్ని బట్టి మారుతుంది. కంట్రీ సైజ్ పెద్దదా, ఎకానమీ సైజ్ పెద్దదా, ఎకానమీ సైజ్ చిన్నదా అనేది ఉంటుందన్నమాట. అయితే వరల్డ్ వైడ్గా చూస్తే ఇప్పుడు ఇండియా పవర్ఫుల్ కంట్రీగా వస్తుంది రోజుకి. చైనా, ఇండియా, రష్యా ఇవి చాలా టాప్ కంట్రీస్ కనబడుతుంటాయి. వీటిని అటాక్ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. ఏదైనా వాట్ ఎవర్ దట్ మెయిన్ ఇంటెన్షన్ అనేది బిహైండ్ ఏంటంటే ఈ కంట్రీస్ని కంట్రోల్ చేస్తే ఎంటైర్ వరల్డ్ నా చేతిలో ఉంటుంది అనేది ట్రంప్ గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఏంటి టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. కంట్రీస్ని కూడా మెల్లిమెల్లిగా ఒక రకం దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లాగా ఆ దేశంలో చొరబడి అక్కడ ఉండే ఆ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతిని కానీ లాగడము అంటే ఏం లేదండి. ఒక దేశంలో అపెక్స్ పర్సనాలిటీ లేదా ఫస్ట్ పర్సన్ లాక్కొస్తే ఏంటి అంటే వరల్డ్ మొత్తం అతని వైపు చూస్తారనమాట. కొన్ని యాక్షన్ల ద్వారా ప్రజలను మన వైపు తిప్పుకోవడము. ఇక్కడ ట్రంప్ గారి పాలసీ ఏంటంటే ఎంటైర్ వరల్డ్ కంట్రీస్ నా వైపు తిప్పుకోవాలి, అంటే నన్ను చూడాలి అంటే ఏం చేయాలి? ఒక యాక్షన్ కావాలి. ఇక్కడ బేసిక్ ఏంటి అంటే ట్రంప్ గారు బేసిక్గా బిజినెస్ మ్యాన్. అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ పాలసీ ఎలా ఉంటుందంటే చిన్న స్టెప్స్ తీసుకుంటూ మొత్తం ఎంటైర్ ఎకానమీ సామ్రాజ్యవాదం అంటారు దీన్ని. ఎకానమీ మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. ఈవెన్ ఇంగ్లాండ్ పీపుల్ కానీ బ్రిటిషర్స్ కానీ మన దేశంలోకి వచ్చి మెల్లిమెల్లిగా ఎలా ఆక్రమించుకున్నారో అదే పాలసీ అన్నమాట. వరల్డ్ మొత్తం నా వైపు చూడాలి, నేను వరల్డ్ను డామినేట్ చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అందుకే ప్రతిసారి అంటుంటారు ట్రంప్ గారు అమెరికా ఈజ్ ఫస్ట్ అంటాడు, నాకు దేశమే ఫస్ట్ అనే పాలసీ అంటారు. దానికి ఆపోనెంట్గా మోడీ గారు ఏమంటారు అంటే నేషనలిజం అంటుంటారు. అంటే నాకు నా దేశం చాలా కీలకమైంది, అంటే నా దేశ ప్రజలు ఎక్కడున్నా వరల్డ్ కంట్రీస్లో ఎక్కడున్నా కూడా నా దేశ ప్రజలు ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ ట్రంప్ గారు ఏమంటారు? అలా కాదు, నాకు దేశమే ఇంపార్టెంట్ అంటే. ఇట్లా అంటే తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రణాళిక అని చెప్పొచ్చు. రైట్. సో మీరు అన్న దాంట్లో మన దేశ ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి అనేది నేషనలిజం మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆయన విజన్ అనుకుంటాం. అయితే మన ఇండియన్స్ ఎవరైతే యుఎస్ లో ఉన్నారో ఆ డయాస్పోరా ఎక్కడైతే అక్కడ ఉందో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా ఈ టారిఫ్స్ వల్ల. 50% టారిఫ్ అంటే ఒకప్పుడు ఉన్న ప్రైజెస్ కి ఆల్రెడీ ఎక్కువ అనుకుంటే ఇంకా ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఎక్కువైపోయింది కదా. సో దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎంతవరకు పడుతుంది అండ్ ఒక లాంగ్ రన్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎక్కడున్నాయండి, ఈవెన్ దే లివ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ ఆర్ అమెరికా, ఎక్కడున్నా పర్లేదండి, వారిపైన ఇంపాక్ట్ పడాలి అనేది ఇంటెన్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి టారిఫ్స్ పెంచినప్పుడు బేసిక్గా జరిగేది ఏంటి అంటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కమోడిటీస్ వాల్యూ అనేది పెరిగిద్ది. దానికి ప్రైస్ పెరగడం వల్ల ఎవరు వాటిని ఇంపోర్ట్ చేసుకోరు, మెయిన్గా అమెరికన్ కంట్రీస్కి వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కంట్రీలో మా ఫ్రెండ్ ఒక కంపెనీ ఉంది, అతను ప్రొడక్షన్ చేస్తుండే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఒక కంపెనీ ఉంది. అతను ఈ ఇంపాక్ట్ వల్ల ఏం చెప్పాడంటే నాతో పర్సనల్ చెప్పింది ఏంటి అంటే ప్రైసెస్ పెరిగాయి, రా మెటీరియల్
వాట్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా, ఆ ప్రైసెస్ పెరిగినాయి. ఓకే. దానివల్ల తనకు వచ్చే మార్జిన్, ప్రాఫిట్స్ తగ్గిపోయినవి. ఇమ్మీడియట్లీ ఏం చేశారంటే తన ప్రాఫిట్స్ తగ్గిపోయాయి కదా, అక్కడ పనిచేసే ఆ ఇండియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని రిమూవ్ చేశారు. చూడండి, డైరెక్ట్గా ఎవరిపైన పడింది ఇంపాక్ట్? కంపెనీ ఇన్కమ్ పైన పడింది. సెకండ్, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. అంటే టారిఫ్ అనేది చిన్న అంశమే కానీ అది మొత్తం అందరిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫైనల్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఈ మధ్య మనం చూసాము, మన ఇండియన్ రూపీ 90 రూపీస్ కిందే ఇంకా తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎందుకు తగ్గుతుంది? రీజన్ ఏంటి అంటే రీజన్ ఏం లేదు, సింపుల్గా ఆ తీసుకున్న పాలసీ, టారిఫ్ పాలసీ కూడా దీనికి ఇంపాక్ట్ చూపిస్తానమాట. ఈ టారిఫ్ పాలసీ వల్ల ఏమవుతుంది? ప్రాఫిట్స్ రాని కంపెనీస్ అన్ని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎఫ్డిఐలు ఇన్వెస్ట్ చేసేవారు తగ్గిపోతున్నారు. ఎఫ్పిఐ ఉంటుంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. ఇలా కావడం వల్ల ఏమవుతుంది? మన ఆటోమేటిక్గా మన ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇగో ఇన్ని రకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇది కన్జ్యూమర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, ప్రొడ్యూసర్స్ పైన, ఈవెన్ కామన్ మ్యాన్ పైన పడుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన పడతాయి, అదర్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన పడతాయి. టోటల్గా చూస్తుంటే దేశంలో ప్రజలు సైకలాజికల్గా కూడా డిప్రెస్ అవుతుంటారు. గవర్నమెంట్ పాలసీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. పదే ఈ టారిఫ్స్ పెంచడం వల్ల రూలింగ్ చేస్తున్న ఎవరైతే ఉంటారో పర్సన్ ఆర్ క్యాబినెట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ సైకలాజీ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ప్రాపర్గా పాలసీ చేయలేకపోతారు. దీనివల్ల ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఫారిన్ ట్రేడ్ పాలసీ పైన ఇంపాక్ట్ పడుతుందో వరల్డ్ కంట్రీస్కి మన యొక్క పాలసీ నెగటివ్ ఉంటే వరల్డ్ కంట్రీస్ అంతా మనకు అగెనిస్ట్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న ఎఫెక్ట్ వల్ల కూడా ఎవరు కూడా, అంటే గవర్నమెంట్ కానీ ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా స్పీడ్ డిసిజన్ తీసుకోవద్దు. అందుకే మీరు గమనించండి, మోడీ గారు ఎక్కడ ఏం మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటారు. రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రెజర్ ఉంటుందో అప్పుడు సైలెంట్గా ఉండడమే చాలా కీలకం. మన సైకాలజీ ఫిలాసఫర్ చెప్తుంటాం మేము, ఏమంటే ప్రెజర్ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా కూల్ డౌన్ కాండి, ఆఫ్టర్ సమ్ టైమ్ ఆటోమేటిక్గా ఆన్సర్ అదే వస్తుంది. యాక్షన్ మార్చుకోవచ్చు, రెండు యాక్షన్ డిఫాల్ట్గా మారొచ్చు, అదే గవర్నమెంట్ వాళ్ళు అదే టారిఫ్స్ తగ్గించుకోవచ్చు. ఇలాంటి సినారియో కనబడుతూ ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సైలెంట్ గా ఉన్నారు, అంటే దాని గురించి ఎక్కడ అతిగా మాట్లాడడం కానీ ఇలాంటి దాని గురించి ఒక డిబేట్ పెట్టడం లాంటిది చేయలేదు. బట్ అగైన్ ఆ పర్సనల్ లెవెల్లో రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. నాట్ జస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ కానీ రష్యన్ వాళ్ళతో కానీ ఎవరితో అయినా మెయింటైన్ చేస్తారు. ఆ పర్సనల్ రిలేషన్ వల్ల కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగినప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేరు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేయలేరు. సో ఈ పర్సనల్ లెవెల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఓవరాల్ గా నాట్ జస్ట్ కంట్రీస్ కదా, ఇక్కడ గ్లోబల్ లెవెల్ కదా, సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ట్రంప్ అండ్ మోడీ కన్వర్షన్ మనం చూసినప్పుడు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అంటారు అప్పుడప్పుడు ట్రంప్ గారు అంటారు. నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి అంటుంటాడు, కానీ నేను ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వను. బిజినెస్ ఈజ్ బిజినెస్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. జనరల్గా ఎలా ఉంటుంది? చాలా గమ్మతైన విషయం అన్నమాట. సైకలాజికల్ పరంగా చూస్తుంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండు ఉంటాయి. పర్సనల్గా మోడీ గారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ప్రొఫెషనల్ చూస్తుంటే నేను ప్రొఫెషనలిజం ప్రకారంగా వెళ్తున్నప్పుడు నా యాక్షన్ నేను తీసుకుంటాను, నా కంట్రీ పాలసీని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని. ఇక్కడ ఏంటి ట్రంప్ గారి పాలసీ ఏంటంటే నా దేశం యొక్క భద్రతను ఫస్ట్ కాపాడుతాను. ఇక్కడ భద్రత అంటే ఏమొస్తుందంటే నాట్ ఓన్లీ దిస్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ప్రజలకు సెక్యూరిటీ, సేఫ్టీ కల్పిస్తాను, వెల్ఫేర్ కల్పిస్తాను, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంటాను. ఇక్కడ సెకండ్ పాయింట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాను అంటున్నాడు కదా, దానికి ఏం చేస్తున్నా ఆ దేశంలోని ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఇతర దేశాల వాళ్ళని మెల్లమెల్లగా తగ్గించాలి. ఆ తగ్గించడానికి H1B వీసా కానీ L1 వీసాస్ పైన కంట్రోల్ పెట్టారు. దీనివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన కంట్రీ నుంచి ఫారిన్ అమెరికా వెళ్ళే వాళ్ళు ఆటోమేటిక్ తగ్గిపోతారు. డిఫాల్ట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతారు అన్నమాట. ఇలా దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ యాక్షన్, ఇండైరెక్ట్ యాక్షన్స్ అంటారు వీటిని. అంటే ఒక దగ్గర చిన్న స్టోన్ వేయడం వల్ల ఇంకో దగ్గర కదలికలు వస్తాయన్నమాట. అది ఒక ఫిలాసఫీలో ఒక సిద్ధాంతం ఉంటుంది అనమాట. నిలకడైన ఒక కొలనులో చిన్న ఒక స్టోన్ ఏమంటారు, నీళ్లు చాలా స్టేబుల్గా ఉన్నాయి, ఒక స్టోన్ ఇస్తే మెల్లమెల్లగా టైట్ సార్లు వస్తున్నాయి. అంటే కదలిక చలనం వచ్చిందా లేదంటే వచ్చింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? చేంజ్ రావాలి అనేది ఇంటెన్షన్. అది పాజిటివా నెగటివా మళ్ళీ మనమే ఐడెంటిఫై చేయాలి. సార్ చేంజ్ మంచిదా? ఎస్, అబ్సల్యూట్లీ మంచిది. కానీ సమ్ టైమ్స్ పాజిటివ్ వస్తే చాలా మంచిది, నెగటివ్ వస్తే చాలా చెడ్డది. అది ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపించాలి, పాజిటివ్ ఇంపాక్ట్ చూపించాలి. మళ్ళీ ఎప్పుడు రిపీటెడ్గా వస్తుంటాయి అనమాట. ప్రొడక్షన్ పెరగాలి, కరెన్సీ వాల్యూ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి మన పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్పుడు దేశానికి బెనిఫిట్ అవుతుంటుంది. ఇప్పుడు వెనిజులా వార్ జరిగింది. ఈ వార్లో అబౌట్ ఒక 90,000 బ్యారెల్ ఎవ్రీడే ప్రొడక్షన్ అవుతుంది. పర్ డే ప్రొడక్షన్ పిలుస్తుంటారు. $90,000 బ్యారెల్ ప్రొడక్షన్లో ఏం చేస్తున్నారంటే అరౌండ్ 75% చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంటుంది అనమాట. చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ చైనా ఎక్స్పోర్ట్స్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ఎలా?
ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా యూఎస్ ఏమైంది ఎంటర్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీగా చైనాకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆయిల్ చేయకపోవచ్చు. పోవచ్చు, వాళ్ళ పాలసీ ఏదో ఉంటుంది అది. చిన్న టెక్నిక్. ఓకే. గతం యుఎస్ పాలసీలో భాగంగా ఒకవేళ చైనాకి ఎక్స్పోర్ట్ చేయకపోతే వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఓకే. దట్ ఈస్ సింపుల్ కాదు, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిద్ది. ఎందుకు అనేది ఎవరికి అర్థం కాదు. ఏమైంది, వెనిజులా నుంచి సింపుల్గా వచ్చే ఆయిల్ చైనాకి రాలేదు. చైనాకి రాకపోవడం వల్ల కాస్ట్ పెరిగిపోయింది. ఆ కాస్ట్ పెరిగిపోవడం వల్ల వీళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతారు. మనం అనేక వస్తువులు వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. ఈ మొబైల్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ చాలా ఉన్నాయి. ఈ వస్తువుల ప్రైస్లు అన్నీ పెరిగిపోతాయి. ఎక్కడో వెనిజులాలో చిన్న ఎఫెక్ట్ జరిగితే ఇండియాలో ప్రైస్ పెరిగిద్ది, ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, ఇండియాని నమ్మకుండా పోయే అవకాశం ఉంటుంది. చాలా ఎకానమీ చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్ చేంజెస్ అంటున్నాం అనమాట. ఏం చేయరు, చిన్న పాయింట్, దానివల్ల ఎంటైర్ ఎకానమీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు ట్రంప్ గారి పాలసీ ఏంటంటే, యాక్చువల్గా దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, ఎలా ఉంటుందంటే జస్ట్ వెనిజులా ద్వారా చైనాని అటాక్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా, రష్యాని కూడా అటాక్ చేస్తున్నాడు, అంటే ఇండియాని క్లోజ్ చేసుకుంటున్నాడు. డౌట్ వస్తుంది చాలామందికి, సార్ ఇండియాని ఎలా క్లోజ్ చేసుకుంటున్నాడు? మన భారతదేశం యొక్క డిఫరెంట్ ఆయిల్ కంపెనీస్, ఆయిల్ ఇండియా కంపెనీ కావచ్చును, అదర్ కంపెనీస్ వెనిజులాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది ఇండియాకి. ఆ విదేశ్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుందంటే, సుమారుగా వాళ్ళు మనకు ఒక $1 బిలియన్ అమౌంట్ డ్యూ ఉన్నారండి. డివిడెండ్స్ మనకి ఇవ్వాలి. అక్కడ వచ్చిన ప్రాఫిట్లో వీఆర్ సపోర్టింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఆ డాలర్స్ మనకి ఇవ్వాల్సింది. ఆ డివిడెండ్ అంతా హోల్డ్ చేసి పెట్టారు ఇప్పటికీ. ఒకవేళ ఆ మనీ మన ఇండియాకి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ అండ్ ట్రంప్ రిలేషన్ పెరగాలని ఏం చేస్తారు, సింపుల్గా అక్కడ ఉండే ఆ డివిడెండ్స్ అన్ని పాస్ చేస్తారు. మన ఇండియాకి ఇన్కమ్ సోర్స్ పెరిగిద్ది, ఇంకా బాండింగ్ పెరిగిద్ది. అప్పుడేమైతే ఆటోమేటిక్గా అక్కడికే మీరు రండి, మీరే ప్రొడక్షన్ చేసుకోండి, మీరు ఆయిల్ షిఫ్ట్ చేసుకోండి, జస్ట్ డోంట్ ఇంపోర్ట్ ఫ్రమ్ రష్యా. క్లోజ్. రష్యాకి చెక్ పెట్టాడు, చైనాకి చెక్ పెట్టాడు, ఇండియాతో క్లోజ్ అయ్యాడు. ఇక ఈ విధంగా గ్లోబల్ సినారీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకున్నంత సింపుల్ కానే కాదు. ఒక్క దెబ్బతో అంటారు కదా, డిఫరెంట్ బర్డ్స్ ఫర్ వన్ షాట్ అనమాట. ఇది నాట్ 2 బర్డ్స్. మనం మామూలుగా అంటాం 2 బర్డ్స్ ఫర్ 1 షాట్ అని. ఇది అలా కాదు, ఆల్ బర్డ్స్ ఫర్ 1 షాట్ అలా ఉంటుంది అనమాట. చైనాకి, ఇండియాకి, రష్యాకి చెక్ పెట్టి ఇండియాని క్లోజ్ చేసుకుంటున్నారని అనిపిస్తుంది ఒక సినారియోలో. చూడాలి ఇంకేం జరుగుతుందో చూడాలి. సో వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ అనేటివి వాళ్ళు ఆ రకంగా యూజ్ చేసుకుంటారు. ఒక వార్ అది వార్ అంటే ఏదంటే దిస్ ఆర్ కోల్డ్ వార్ లాగా ఆయిల్ వార్ అని పిలుచుకోవచ్చు. రైట్, ఆయిల్ వార్ సింపుల్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకు కూడా, అండ్ ఆల్సో అందరూ ఈవీ సైడ్ వెళ్తున్నారు. మనకు కూడా ఈవీ సెక్టర్ చాలా డెవలప్ అయింది. సో మమ్మల్ని ఈవీ వైపు చూపించి మీరు ఆయిల్ కోసం గొడవ పడతారేంటి అన్నట్టుగా అయిపోయింది సినారియో. అది కూడా అవ్వచ్చు. ఎలా ఉంటుందంటే అక్కడ డిపెండెన్స్ అనమాట. ఇప్పటికీ ఈవెన్ దో ఇండియా చాలా పెద్ద కంట్రీ, ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. వరల్డ్ వైడ్గా చూస్తే హైయెస్ట్ కన్జంప్షన్ ఇండియాలో ఉంటుంది. వాట్ ఎవర్, ఈవెన్ చూడండి మీరు యాపిల్ ఫోన్ ఉంది కదండి, అది కూడా ఇండియాలోనే హైయెస్ట్ కన్జ్యూమ్ చేస్తుంటారు. అంటే మనమే పెద్ద డిమాండ్, వరల్డ్ వైడ్గా అతిపెద్ద డిమాండ్ ఎవరంటే ఇండియా. అసలు ఇండియన్స్ అందరూ కూడా మేము ఏ దేశాల వస్తువులు కొనమని వన్ డే స్ట్రైక్ చేస్తే వరల్డ్ కంట్రీస్ అన్ని కొలాప్స్. అంత డేంజరస్గా ఉంటుంది. సో గ్లోబలైజేషన్ అని అంటాం మనము, మార్కెట్స్, అన్ని కంట్రీస్ మార్కెట్స్ అందరికీ అన్నిటికీ ఓపెన్ అని చెప్పి, బట్ ఇది మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనుకోవచ్చా ఈ రకంగా చూస్తే? మళ్ళీ అదే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నెగటివ్ ఉండదు, బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట. మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు చాలా వస్తువులు రిక్వైర్మెంట్ ఉన్నవి, అవి ఫారిన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఇది సింపుల్ మెథడ్ అనమాట. గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తువులు తెచ్చుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, చీపర్ కమోడిటీ ఉంటుంది కదా, తక్కువ ప్రైస్, ఆ తక్కువ ప్రైస్ కమోడిటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకు బెనిఫిట్ కదా. రైట్. అదేవిధంగా మన దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ అవుతున్న వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాము, అది కూడా మన ఎకానమీకి బెనిఫిటే. గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఎలా ఉంటుంది, రిసోర్స్ అవైలబిలిటీ ఆధారంగా చేస్తుంటారనమాట. కానీ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆనియన్ ఉందనుకోండి, ఆనియన్ ఎక్స్పోర్ట్ చేయడము రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే మన ఇండియన్ సరిపోయేంత ఆనియన్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. ఒకవేళ అంతకన్నా మోర్ దాన్ ప్రొడక్షన్ అయితే ఏం చేస్తారు, కొంచెం లిమిటెడ్గా మన ఇండియాలో పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని కండిషన్స్ అనమాట. షుగర్ కావచ్చు, ఇలా ఉన్నాయి కొన్ని. ఆ గ్లోబలైజ్డ్ ఎకానమీలో కండిషన్స్ కూడా ఉన్నాయి. అంటే గ్లోబలైజ్డ్ ఎకానమీ అనేది నాట్ ఫర్ ఆల్ కమోడిటీస్, దేర్ ఆర్ లిటిల్ బిట్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి, ఆ లిమిటేషన్స్ తోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టారిఫ్స్ గురించి మాట్లాడితే ఇది ఒక ఎకనామిక్ టూల్ గా వాడుతున్నారా, లేదంటే ఒక పొలిటికల్ గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్ లో చూడొచ్చు? ఇప్పుడు ఇది చూస్తే మాత్రం పొలిటికల్ గేమ్ చేంజింగ్ కంటే ప్రెజరైజ్డ్ టూల్ అనమాట. ప్రపంచ దేశాలు మేము ప్రెజరైజ్ చేస్తాము, మేము చాలా స్ట్రిక్ట్, మేము
మేము చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తాము, మేము ఎవరికి తగ్గేది లేదు, మా బెస్ట్ ఫ్రెండ్ మోడీతోనే మేము క్లోజ్గా ఉంటూ టారిఫ్స్ విధిస్తున్నాము, మీరు మాకెంత ఓకే ఇండికేషన్. రైట్ రైట్ అంటే వరల్డ్ కంటే జాగ్రత్తగా ఉండండి. ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉండే టాప్ పర్సనాలిటీస్, ఫస్ట్ పర్సన్ అండ్ వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాము, సెకండ్ ఇండికేషన్. చిన్న చిన్న దేశాలు జాగ్రత్తగా ఉండండి, చిన్న టంగ్ స్లిప్ అయినా యాక్సెప్ట్ ఊరుకునేది లేదు అని సెకండ్ ఇండికేషన్. ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ మేము చెప్పినట్టు వినాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి అకార్డింగ్ టు ట్రంప్ పాలసీ లాగా ఉండాలి, అంతేగాని మీ ఇష్టం కాదు అలా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. మూడోది, ఇందాక 3 కంట్రీస్ చెప్పాం, చైనా, రష్యా, ఇండియా అని. ఈ దేశాల్లో ఎలా గేమ్ వాడాలో డిసైడ్ చేసుకొని ప్లాన్డ్గా వెళ్తున్నారు. వరల్డ్ కంట్రీస్ అన్ని వీటిని ఐడెంటిఫై చేస్తున్నాయి. ఇది 4th పాయింట్. ఇట్లా ప్రతి దాంట్లో ఒక చూపిస్తున్నారు అనమాట, నేనేంటి అని చూపిస్తున్నారు. ఎవరు? ట్రంప్ గారు. ట్రంప్. ఓకే. బట్ అగైన్ సార్, ఇప్పుడు మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఏదన్నా కంపెనీతో మనం ట్రేడ్ చేస్తున్నాం, ఏదన్నా కంట్రీతో మనం ట్రేడ్ చేస్తున్నాము అంటే చాలా క్యాల్కులేషన్స్ మనకి ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్ పాలసీ కదా. సో ఇది కాకుండా ఆ లాజిక్ ని మిస్ చేసి జియో పాలిటిక్స్ బేస్ చేసుకొని మాత్రమే ఈ మొత్తం గేమ్ అనేది జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్, జియో పొలిటికల్ గేమ్ ఇది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఏ కంట్రీ బైలేటరల్ అగ్రిమెంట్ ఉంటుంది, మల్టీలేటరల్ అగ్రిమెంట్ ఉంటుంది. కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా సెటప్ అవ్వడము, అలా చాలా ఉన్నాయి. ఒపెక్ కంట్రీస్ అని, ఏషియన్ కంట్రీస్ అని, ఇట్లా చాలా కంట్రీస్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళంతా కలిసి ఒక పాలసీ తీసుకొచ్చుకొని అందరూ కలిసి డెవలప్ అవ్వడం, దీన్ని మనం విన్ విన్ పాలసీ అంటాము. బోత్ విల్ గెట్ ప్రాఫిట్ అనమాట. ఈ విన్ విన్ పాలసీలు ఏంటి అంటే, చాలా దేశాల్లో ఎలా ఉంటుందంటే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బ్యాలెన్స్ చేసే అకౌంట్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ వైడ్లో చాలా దేశాలకు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈవెన్ అమెరికాకు కూడా ఒక ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ ఉందంటే, డెఫిసిట్గా ఉంది. ఆ డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ ప్రొడక్షన్ పెంచాలి వాళ్ళకి. ఆ ప్రొడక్షన్ని మన దేశానికి ఎక్స్పోర్ట్ చేయడము, లేదా వరల్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడము, ఇదొక పాలసీ అనమాట. ఇలా పాలసీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వస్తువులు ఎవరైతే ప్రొడక్షన్ చేస్తుంటారో వారికి పవర్స్ పెరుగుతాయి. దీంతో జియో పాలిటిక్స్ గేమ్, పొలిటికల్ గేమ్ ఆడతారు అనమాట. కొన్ని సందర్భాల్లో మేము మీకు వస్తువు రిలీజ్ చేయము అని. ఇప్పుడు ఇంకా చాలా సున్నితమైన ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఏదైనా కంట్రీ చాలా స్ట్రిక్ట్గా ఉండి, మేము మీ దేశానికి ఈ వస్తువు ఎక్స్పోర్ట్ చెయ్యము అని ఖచ్చితంగా కూర్చుంటే, అదర్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయండి, గ్రూప్ ఆఫ్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. దట్ ఇస్ కాల్డ్ ఒపెక్ కంట్రీస్ అంటారు. ఆయిల్ అండ్ పెట్రోల్ అండ్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి కదా. ఈ కంట్రీస్ అన్నీ ఒక గ్రూపింగ్ అయ్యి, మేము ఏ దేశానికి మా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయమని కూర్చుని అనుకోండి, అసలు వరల్డ్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? ఎంత సోలార్ వచ్చినా, సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, టైడల్ ఎనర్జీ ఉంది, ఇప్పుడు ఈవీ ఏమొచ్చినాయి. సో మెయిన్ సోర్స్ ప్రజెంట్ ఏంటి అంటే పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిలే కదా. మరి ఇది లేకుండా మనం ఏం చేయలేము కదా. రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే డెఫినెట్గా మన దగ్గర ఎంత రిసోర్స్ ఉన్నా, ఎన్ని డబ్బులున్నా కూడా ఏం చేయలేమండి. ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా, పెట్రోల్ కావాల్సింది. ఇగో ఈ విధంగా కాకపోతే మెల్లగా షిఫ్ట్ అవుతుంటుంది. ఇక్కడ ఎకానమీలో ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటాం జనరల్గా. అంటే మెల్లిగా ఏంటి అంటే, రిసోర్స్ ఎంత ఉన్నా కూడా వాటిని యూటిలైజేషన్ చేసే కెపాసిటీ, చేంజ్ చేసే కెపాసిటీ మెల్లమెల్లగా మారుతుంది అనమాట. అలా ప్రజెంట్ ఇండియా అనేది లాంగ్ టర్మ్ పాలసీలు ఇవి చేస్తున్నది. ఇప్పుడు ఈవీ చూడండి, వరల్డ్ వైడ్గా చూస్తే మనం ఈవీలో మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తున్నాం మెల్లమెల్లగా. ఈ విధంగా జిలో అంతా పొలిటికల్ గేమ్ అండి ఇది. నాట్ అసలు దిస్ ఇస్ నాట్ ఎ రియల్ ఫెయిర్ గేమ్. అదేవిధంగా మనకు ఎకనామిక్స్ సూచించిన ఎకానమిక్ టూల్ కాకుండా పోయింది. అండ్ ఒక విధంగా పొలిటికల్గా మేమేంటి చూపించుకోవడానికి ఆ టూల్ వాడుతున్నారు. అదే టారిఫ్స్. అసలు యాక్చువల్గా టారిఫ్స్ అనే దానికి మంచి ఎకానమీలో పెద్ద డెఫినేషన్ ఉంటుంది. ఎకనామిస్ట్ చాలా ముందు ఫోర్ సైడ్తో దే ప్రిపేర్డ్ వెల్. అది ఒక డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ బేసిక్గా దాన్ని జస్ట్ మార్చారు. డెవలప్మెంట్ టూల్గా ఉన్నదాన్ని వీళ్ళు షిఫ్ట్ చేశారు. రైట్. సో ఇప్పుడు వెనిజులా యుఎస్ క్రైసిస్ నుండి ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సార్? చాలా తక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఒక విధంగా లాంగ్ రన్లో మనకు అది ఫేవరబుల్ అవ్వచ్చు. రైట్. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ చాలా తక్కువ, లెస్ దెన్ 1% కూడా లేదు మన ఇంపోర్ట్. ఆయిల్ ఇంపోర్ట్ ఫ్రమ్ వెనిజులా జస్ట్ లెస్ దెన్ 1%. కానీ ఈ క్రూడ్ ఆయిల్ అంతా తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రొడక్షన్ పెంచితే అప్పుడు మనం ఒకవేళ తీసుకునే పర్సెంటేజ్ పెరగచ్చు కదా. అక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరో ట్రంప్ ఎంటర్ అయ్యారు అక్కడ ఆ కంట్రీలో. ఇప్పుడు అక్కడ ఏంటి, మన కంపెనీ అక్కడ పనిచేస్తుంది. ఈ ఇందాక చెప్పాను కదా, విదేశ్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ ఏమవుతుంది అంటే, ఇన్ ఫ్యూచర్ ఓఎన్జీసీ వాళ్ళ కంపెనీ, అది అక్కడ ఒక ఎక్స్ట్రాక్ట్ అవకాశం ఇస్తే మన దేశానికి, అప్పుడేమవుతుంది, కంప్లీట్గా అక్కడ ఉండే వెలికితీతలన్నీ మన కంపెనీ తీస్తుంది. తీస్తే అందులో మెజారిటీ వాటా మనకే వస్తుంది. జనరల్గా ఏ కంట్రీ బిడ్డింగ్ చేసుకొని టెండరింగ్ చేసుకుందో ఆ కంట్రీకి బెనిఫిట్ ఎక్కువ అవుతుంది అనమాట. అప్పుడు మనకి లాంగ్ రన్లో బెనిఫిట్ అవ్వచ్చు. నేను ఇందాక చెప్పాను ఒక పాయింట్ మీకు, ఆ ఆయిల్ మనకిస్తూ రష్యా నుంచి వచ్చే ఆయిల్ని మీరు కట్ డౌన్ చేయండి, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ రష్యా, ఈ పాలసీ తీసుకురావచ్చు.
జరగవచ్చు, దేర్ ఈస్ ప్రాబిలిటీ ఉంది. ఓకే. ఓకే. బట్ మనం ఒక సైడ్ నుండే చూసుకుంటే ఎందుకంటే యూఎస్ మీద మనం డెఫినెట్లీ ఆ డిపెండెన్సీ అయితే ఉంది. బోత్ వేస్ ఉంది. కానీ రష్యాతో ఆ ఫ్రెండ్‌షిప్ అనేది దానికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టలేం కదా! సో దానికి మరి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే మళ్ళీ గవర్నమెంట్లో పాలసీస్ వస్తాయి. ఇప్పుడు మన క్యాబినెట్, పీఎం గారు అందరు కూర్చొని ఎక్స్టర్నల్ అఫైర్స్లో భాగంగా మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. అంటే ఇమీడియట్లీగా ఏ దేశం నుంచి ఒక దేశం అనే రిలేషన్ కట్ చేసుకోరండి. జనరల్గా ఏం చేస్తారు, మెల్లిగా ఆ పాలసీలో చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తారు. చేంజ్ చేసుకొని అందరూ డెవలప్ అయ్యే పాలసీ తీసుకుంటారు. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇమ్మీడియట్లీ ఒక అంశం పైన ఒక పాయింట్ పైన ఇంపాక్ట్ పడినప్పుడు దానికి సబ్స్టిట్యూట్ చూస్తారన్నమాట. సబ్స్టిట్యూట్స్ చూసి ఆ సబ్స్టిట్యూట్ వేలో వెళ్తుంటారు. ఓకే. ఇంతెందుకు మనకు ఈ ఇందాక మీరు అన్న టారిఫ్ టూల్ ఉంది కదా, ఈ టారిఫ్ టూల్ అనేది పెద్ద కంట్రీస్ పైన పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పెద్ద కంట్రీస్ పైన టారిఫ్ టూలు ఇంపోజ్ చేయగానే ఏం చేస్తారంటే వీళ్ళు సింపుల్గా ఆల్టర్నేటివ్ వేస్ వెతుకుతుంటారు. లాంగ్ రన్లో ఇది బ్రహ్మాండమైన బెనిఫిట్ అన్నమాట. అలా ఎలా ఉంటుందంటే ఇండియా నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళని ఆపేశారు. ఓకే. అప్పుడు ఏం సార్ ఆటోమేటిక్గా ఇండియన్ పీపుల్ ఆస్ట్రేలియాకో, కెనడాకో, అదర్ ఫారిన్ కంట్రీస్కో మెల్లమెల్లగా వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మన వాళ్ళంతా ఐటీ పీపుల్ కదా, అక్కడ ఐటీ డెవలప్ చేసుకుంటారు. ఓకే. ఇండైరెక్ట్గా అమెరికాకి ఎఫెక్ట్ పడుతుంది. ఇది అమెరికా కూడా ఈ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. మొయిలో చేస్తే వరల్డ్ కంట్రీస్కి మనం ఐటీ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు కాన్సన్ట్రేట్ అనేది దెబ్బతిని డైవర్సిఫైడ్ అవుతుంది. అది ఎవరికి ఎఫెక్ట్, అమెరికాకి ఎఫెక్ట్. అప్పుడు అమెరికా ఇంకా డీలా పడిపోవచ్చు. కాబట్టి అమెరికా అంత స్పీడ్గా నిర్ణయం తీసుకోవద్దు, ఆచితూచే. మనకు కనబడ్డంత అగ్రెసివ్నెస్ ఉండదు లోపల. ఇప్పుడు మీడియా ముందు, మైక్ ముందు మాట్లాడే వెర్షన్ వేరుంటుంది, ఇంటర్నల్ పాలసీస్ వేరుంటాయి. కరెక్ట్. ఈవెన్ దో మోడీ గారు మీడియా ముందు మాడకపోయిన ఇంటర్నల్ పాలసీస్ వేరుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ మెల్లిమెల్లిగా 1 by 1 తీసుకొస్తారు. ఓకే. కాబట్టి మనకు ఆ రష్యాతో ఉండే రిలేషన్షిప్ ఎక్కడ కట్ డౌన్ అవ్వదు, ఆ బాండింగ్ అలాగే కొనసాగుద్ది. వస్తే చిన్న చిన్న 1-2% మార్పులు రావచ్చు, ఓకే. అంతే తప్ప వరల్డ్ సినారియోలో మార్పులు ఏమి రావు. ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అవి కూడా పెద్దగా ఉండవండి. ఓకే. ఓకే. ఎందుకంటే చిన్న కంట్రీ కదా, వెనిజులా చాలా చిన్న కంట్రీ కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది ఎక్కువ చైనాకే. ఇందాక మనం చెప్పాం 75% ఆఫ్ ఆయిల్ చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి చైనా ఎకానమీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఓకే. అయినా మళ్ళీ ఆల్టర్నేటివ్ వెంటనే వాళ్ళని చేస్తారు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. రైట్. ఎవరికి కావాల్సిన డబ్బులే కదా, Okay. మనీ కావాలి, ఆ దేశం డెవలప్ కావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. ఆటోమేటిక్గా ఏం చేసేస్తారు వాళ్ళు, సింపుల్గా ఏ దేశం నుంచి ఈజీగా వస్తుందో ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే. గ్లోబలైజ్డ్ ఎకానమీ యొక్క బెనిఫిట్ ఇది. అంతకుముందు ఒక దేశం మనకు అటాక్ చేస్తే మనం వాని కాళ్ళు పట్టుకొని బతిమలాడి ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. నువ్వు కాదంటే చెల్పో, నేను నా పాలసీ నాకు ఉంది, ఓకే. ఐ విల్ ఇంట్రడ్యూస్ అనదర్ పాలసీ, ఐ విల్ కొలాబరేట్ విత్ అదర్ కంట్రీస్. ఇట్లా ఉంటుంది. రైట్. ఓకే. బట్ యూఎస్ గురించి మాట్లాడినప్పుడు H1B వీసాస్ టాపిక్ పక్కా వస్తుంది. వస్తుంది. అయితే నార్మలీ ఎప్పటికి ఎందుకు ఒక పర్మనెంట్ పాలసీ అంటూ పెట్టరు, డే బై డే ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు. చాలా మందికి ఇది ఒక కేయోస్ అయిపోయింది కదా సార్. అంటే ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉండే పర్సన్ అండి మెయిన్గా. ఇప్పుడు ఎప్పుడైనా రూలింగ్ చేస్తున్న పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీ పాలసీస్ ఉంటాయి. ఈ పార్టీ పాలసీస్ కంటే ఎక్కువ ఇండివిజువల్ పాలసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక ట్రంప్ పాలసీ ఉంటుంది మైండ్లో ఒకటి. ఓకే. ఆ ట్రంప్ పాలసీని డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఏం చేస్తారు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. ట్రంప్ పాలసీ ఏంటి, డొమెస్టిక్ కంట్రీలో ఉండే అన్ని కంపెనీస్ డెవలప్ చేయాలి. ఎందుకంటే బేసికలీ ఈజ్ బిజినెస్ మ్యాగ్నెట్ ఓకే. కాబట్టి డెవలప్ చేసుకుంటాడు. నా దేశంలో వాళ్ళకి నేషన్ ఫస్ట్ పాలసీ అమెరికా ఫస్ట్ అంటాడు. కాబట్టి ఏం చేస్తాడు, అమెరికా వాళ్ళకి బెనిఫిట్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల అమెరికాలో ఉండే సిటిజన్స్ అందరికీ ట్రంప్ పైన అభిమానం పెరిగింది. రైట్. అలా అభిమానం పెంచుకోవడం కోసం కూడా ఇట్లా చాలా ఉంటాయి అనమాట. పెరిగినా కూడా నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. ఈవెన్ ఏంటంటే కొన్నిసార్లు ఐడెంటిటీ క్రైసిస్ అంటాము. రైట్. ఈ యూనివర్స్ మొత్తంలో అండి ఐడెంటిటీ క్రైసిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఇది కొంచెం సూపర్ పవర్ కంట్రీ బీట్ ట్రంప్ అన్ని బీట్ చేసి నన్ను గుర్తించాలి. ఓకే. ఎందుకంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే. దానికన్నా గొప్ప డిబేటబుల్ టాపిక్. ఈ విధంగా అన్నమాట. కాబట్టి ఏ దేశం ఏం చేసినా కూడా పాలసీస్ వేరుగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే డిసిజన్ మేకింగ్ అనేది మారుతుంటుంది. అందుకే ఎప్పుడు స్టేబుల్గా ఉండవు. H1B వీసా కావచ్చు, నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఒకవేళ ట్రంప్ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే మళ్ళీ పాలసీ మారుతుంటుంది. ఓకే. జనరల్గా పాలసీస్ మారుతుంటాయి, పాలసీస్ స్టేబుల్గా ఉండవు. ఓకే. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్ సార్ ఎంటైర్ గ్లోబ్లో చూసుకున్నా కూడా ఇండియా ఎప్పుడు కూడా ఒక స్టాండ్ అంటూ నేను వీళ్ళ సైడే ఉంటాను అనేది అది లేదు. అంటే స్ట్రాటజికలీ ఒక ఇండిపెండెంట్ పాలసీయే మెయింటైన్ చేస్తుంది. సో వెనిజులా విషయంలో కానీ నార్మల్గా ఎక్కడున్నా కూడా అలాంటిదే మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇంత గ్లోబల్ లెవెల్లో ఇన్ని చేంజెస్ జరుగుతున్నా, ఒక కంట్రీ గురించి ఒక కంట్రీ డిపెండెన్సీ పెరిగిపోతున్నా కూడా ఈ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనకు బెనిఫిట్ అవుతుందంటారా, లేదంటే మనం ఏదైనా లూజ్ అవుతున్నామా ఈ ఆస్పెక్ట్లో? పక్కా తెలుగులో దేశ సార్వభౌమత్వం అంటాము, నీటిని కాపాడము.
అంటే భారతీయ పౌరులందరికీ భారతదేశానికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, ఒక నేషనలిజం ఉంటుంది. దీన్ని కాపాడడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికోసం ప్రభుత్వం ఏదైనా కూడా పాలసీ ప్రాపర్గా తీసుకుంటుంది. అది రైట్ వే. ఓకే. ఎందుకంటే ఊరికే ఎవరో బెనిఫిట్ అవుతుందని వాళ్ళకు ఫేవర్ చేయడము, అగెనిస్ట్ ఉన్నారని వాళ్ళతో గ్యాప్ పెంచుకోవడం మంచిది కాదు. ప్రపంచంలో అన్ని కంట్రీస్తో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంటుంది. ఓకే. ఇంటర్నేషనల్ పాలసీ అది ఒక, దట్ ఈస్ వన్ పాలసీ. ఆ పాలసీలో మనం బలి అవ్వద్దు. అంటే అకార్డింగ్ టు వాళ్ళ పాలసీకి అనుగుణంగా మనం మార్చుకుంటాము. ట్రంప్ ఎన్ని పాలసీస్ ఎంత ఇంపోజ్ చేసినా కూడా ఎక్కడెవరు టెంప్ట్ అవ్వట్లేదు. వాళ్ళు సింపుల్గా మన పాలసీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఎక్స్పోర్ట్ వద్దంటున్నారు, వేరే కంట్రీకి చేసుకుంటాం. మీ ఇంపోర్ట్స్ మాకు ఎఫెక్ట్ అవుతున్నవి, వేరే నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకుంటాము. వద్దంటున్నారు, ఓకే చూద్దాం అంటున్నారు, అంతే తప్ప వేరే చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు తప్ప ఎక్కడ కూడా మేము ఆఫ్ చేయటం అనట్లేదు, మేము ఇంకా అగెనిస్ట్ వేయట్లేదు. చూడండి, మీరు ఎక్కడైనా అగెనిస్ట్ ఎక్కడా ఉండదు. ఒక పర్సన్ మాత్రమే ఇస్తాడు, ఎవరు ఎక్స్టర్నల్ మినిస్టర్ ఉంటారు. ఓకే. అతని జాబ్ టాస్క్ ఏంటి, ఇంటర్నేషనల్ పాలసీలో ఏ తేడా వచ్చినా అతను రెస్పాండ్ కావాలి. దట్ రైట్ పర్సన్ ఈజ్ రెస్పాండింగ్ టు దెమ్. ఓకే. ఇక అందరు అవ్వాల్సిన అవసరం లేదు. అది రైట్ పాలసీ అన్నమాట. ఎవరికి ఎఫెక్ట్ అయితే వారే స్పందిస్తున్నారు. ఇది మోడీ గవర్నమెంట్ పాలసీలో ఒకటి అన్నమాట. ఓకే. అండ్ ఫైనలీ టు సమ్ ఇట్ అప్, ఈ టారిఫ్స్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది, బట్ ఇక్కడ ఉన్న మనకు ఇండియన్ ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఇక్కడ మ్యాక్రో అనాలిసిస్ అంటాము. అంటే మనకు తెలియకుండానే ప్రభావం పడుతుంది. ఓకే. అంటే ప్రైసెస్ పెరగొచ్చును ఒకటి. ఎప్పుడు ప్రైస్ పెరుగుతాయంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా తీసుకొచ్చిన పాలసీస్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మన ఇండియన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం వరల్డ్ కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉన్నాము. అనేక కమోడిటీస్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్, అదర్ కంట్రీస్. కాబట్టి ప్రపంచంలో ఏ దేశానికి ఎఫెక్ట్ అయినా మన దగ్గర ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి జరగకుండా చూసుకోవాలి మెయిన్గా. ఇక్కడ బలేది ఎవరంటే మొత్తం కేటగిరీలో ముగ్గురే ఉంటారండి. మనం అనుకున్న చాలా మంది కాదు. వన్ కేటగిరీ ప్రొడ్యూసర్స్, సెకండ్ కేటగిరీ కన్సూమర్స్, థర్డ్ వన్ గవర్నమెంట్. ఓకే. ఈ మూడే ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా నాలుగో పాలసీ ఉండదన్నమాట. ఈ ముగ్గురు ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ కన్సూమర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎఫెక్ట్ కాగానే వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తే ఇన్వాల్వ్మెంట్ అయి మేనేజ్ చేస్తుంది. దీన్నే మనం సప్లై డిమాండ్ మెకానిజం అంటాం. మన ఒకవేళ డిమాండ్ చాలా పెరిగింది అనుకోండి, సప్లై పెంచడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అంటే కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, సప్లైని గవర్నమెంట్ ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ సమ్టైమ్స్ ఏంటంటే సప్లై చాలా పెరిగింది, అప్పుడు డిమాండ్ అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ అడ్జస్టింగ్ మెకానిజం ఏ ప్రభుత్వాలు ఎక్కువ చేస్తే వరల్డ్ వైడ్గా ఆ దేశాలకు అసలు ఇబ్బందే ఉండదు. అది తెలియనప్పుడే చాలా ఇబ్బంది. అందుకే ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని థింగ్స్ కంటే ఎకానమీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ పాలసీ చేసే వాళ్ళు ఎంత బలంగా ఉంటే దేశం అంతా బలవంతం అవుతుంది. అందుకే ప్రజెంట్ ఇండియా చాలా స్ట్రెంగ్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే ఈ ఎకానమిక్ పవరే. ప్రతి రిసోర్స్ను యూటిలైజ్ చేసుకుంటున్నాం. ప్రతి రిసోర్స్ ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా యూటిలైజ్ చేసుకుంటాం. అలా చేసినప్పుడు చిన్న చిన్న తేడాలు, పొరపొచ్చాలు, గ్యాప్స్ రావచ్చు. దీస్ ఆర్ టెంపరీ. లాంగ్ రన్ విజన్ ఇస్ డిఫరెంట్. టెంపరీకి స్ట్రగుల్స్ ఉంటాయి, లాంగ్ రన్లో సక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇండియా పవర్ఫుల్ కంట్రీ అవుతుంది డెఫినెట్గా. కాకపోతే ఇట్ టేక్స్ టైమ్. ఓకే. It'll take time to write. Yeah. Then sir, thank you so much. Yeah, And thanks for your valuable time. Yeah, thank you. Yes. సో దిస్ ఇస్ అబౌట్ టారిఫ్స్ అండ్ ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీకు ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నారంటే, ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడాలి, టు డిస్కస్ ఆర్ డిబేట్ అని అనుకుంటే కింద మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ నెక్స్ట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.